డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగర శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి కానీ క్రిమినల్స్తో కాదని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి కీలక అంశాలపై చర్చించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎవరో చెబితే కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగులు ఇవ్వలేదని, సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు. కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్